ఓ వాదించకు అని అంటుంటాం. అయితే ఈ వాదముల్లో 3 రకాలున్నాయి. అవి వాదము, జల్పము, వితండము. ముందుగా వాదము. మీకు ఒక రాజకీయపరమైన విషయం మీదో లేదా సాహిత్యపరమైన విషయం మీదో ఒక అభిప్రాయం ఉందనుకుందాం. అదే విషయం మీద మరొక వ్యక్తికి మీ అభిప్రాయానికి వ్యతిరేకమైన అభిప్రాయం ఉందనుకుందాం. దానితో ఎవరి అభిప్రాయం నిజమో తెలుసుకోవడానికి మీరిద్దరూ తర్కబద్ధంగా చర్చ ప్రారంభిస్తే కనుక దానిని వాదము అంటారు. ఈ వాదములో నిజం తెలుసుకోవాలన్న కోరిక మాత్రమే ఉంటుంది. గెలుపోటముల ప్రసక్తి ఉండదు. ఎవరి అభిప్రాయం తప్పని తేలినా వాళ్ళ విషయాన్ని హుందాగానే స్వీకరిస్తారు. ఇక రెండవది జల్పము. దీనినే జల్పవాదము అని కూడా అంటారు. ఒక విషయం మీద మీకు వేరే వారికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దానితో చర్చ ప్రారంభించారు. అయితే మీ ఇద్దరూ కూడా ఎవరికి వారు మీ అభిప్రాయాలే సరైనవని బలంగా వాదిస్తున్నారు. మీ వైపు తప్పు కనబడుతున్నా దానిని కప్పిపుచ్చి మీ సిద్ధాంతాన్ని నెగ్గించుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. అలా నిజం ఏంటన్నది తెలుసుకోవడానికి కాకుండా తమ సిద్ధాంతాలే గొప్పవని చెప్పుకోవడానికి చేసే చర్చను జల్పము అంటారు. అనేక అంశాల గురించి రాజకీయ పక్షాల మధ్య జరిగే వాదోపవాదాలన్నీ ఈ జల్పాల క్రిందే లెక్క. ఇక మూడవది వితండము. దీనినే వితండవాదము అని కూడా అంటారు. మీకు ఒక విషయం మీద ఎటువంటి అవగాహన లేదు, కానీ ఆ విషయానికి సంబంధించిన చర్చలో పాల్గొని అవతలి వారు ఏమంటున్నా మీరు కాదంటున్నారనుకోండి, దానిని వితండవాదము అంటారు. ఒక సమస్య మీద కానీ విషయం మీద కానీ ఏమాత్రం అవగాహన లేని వారు చేసే ఇటువంటి వితండవాదాలు సామాజిక మాధ్యమాలలో బోలెడన్ని కనబడుతుంటాయి. మనం చేసేది వాదమైతే మనకు సమాజానికి కూడా మేలు కలుగుతుంది. జల్పమైతే అప్పటికప్పుడు మనకు గెలుపో ఓటమో వచ్చినా మానసికంగా అశాంతి మాత్రం మిగిలిపోతుంది. ఇక వితండవాదం చేసేవాళ్ళు మూర్ఖులు కనుక వారికి పోయేదేం లేదు. అందువల్ల మనమే వారికి దూరంగా ఉండడం మంచిది.